ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని నుంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. మేము ఏ పాటి వారం ప్రభా, నీటి బుడగ లాంటి జీవితములు ప్రభా మయ్యి మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. నీ వైపు త్రిప్పుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా, నీ వాక్యము విని వాక్యం ఎడల మేము అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యమును తెలుసుకుని అనేకమైన మేలులు పొందేటందుకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి 26:40 నుంచి చూద్దామండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఏంటండి, దేవుడు కొండ మీదకి వెళ్ళి నేను ప్రార్థన, ఎందుకంటే మనుష్య కుమారుడు యూదుల చేతికి అప్పగింపబోచున్నాడు, అప్పగించే గడియ వచ్చి ఉన్నది, మీరు అంతవరకు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పుచున్నాడు. పేతురుతోనూ అంద్రేయుతోనూ వాళ్ళందరితో కూడా ప్రార్థన చేయుడని చెప్పుచున్నాడు. శిష్యులందరితోనూ కూడా ప్రార్థన చేయమని చెప్పుచున్నాడు. వీరు యేసుక్రీస్తు వారు కొండ మీద నుంచి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ నిద్రపోతున్నారు. ఒక గడి అయినను మీరు మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో పడకుండా, యేసుక్రీస్తు వారి కొరకు కాదు, ఇంతకని మనము శోధనలో పడకుండా దేవుడు ప్రార్థించమన్నాడు, కానీ ఆయన కొరకు కూడా కానీ ఆయనను కూడా మనం ఏం చేసాము? ఆయనని మనం సిలువకు అప్పగించాము. మన కోసము, మన పిల్లల కోసము ఆయన ఏడవండి అని అన్నాడు. అన్ని శ్రమలు పెట్టినా, అన్ని చేసినాను కూడా మన కోసము, మన పిల్లల కోసము ఏడవమన్నాడు, కానీ ఆయన కోసమైతే కాదు. ఎప్పుడును కూడా దేవుడు ఏమని చెప్పినా, మీకోసము, మీ పిల్లల కోసము ఏడువుడి అని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో, మనము తెల్లవారుజామున ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రతి నిమిషమును కూడా మనం శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమంటున్నాడు. ఆత్మ సిద్ధముగా ఉన్నది కానీ శరీరం ఎలా ఉన్నదని బలహీనముగా ఉన్నదని చెప్పుచున్నాడు. మనం శరీరమును బలహీనముగా ఉన్నప్పుడు మనం లేగలేము, కానీ ఆత్మ అయితే సిద్ధపాటును కలిగినే ఉన్నది. కానీ ఆత్మ సిద్ధంగా, శరీరం ఏం చేస్తుందంటే తర్వాత చదువుదాం, తర్వాత ప్రార్థన చేద్దాం అని అంటూ ఉంటుంది. మనం అప్పుడు అలాంటినప్పుడు సాతానుకులో, మన శరీరంలో ఏముంటుంది? సాతాను మాత్రమే ఉంటుంది. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధము గాని అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడును. ఏంటండి, మొదటి మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయమని ఒకమారు చెప్పారు. మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ కూడా నిద్రపోచున్నారు. మూడవసారి చూసినాను కూడా అలాగే చేయించినాడు. మళ్ళీ మూడవసారి వచ్చి, ఇంకా మనుష్య కుమారుడు యూదుల చేతికి అప్పగింపబోచున్నాడు, మీరు సిద్ధము కండి అని చెప్పుచున్నాడు. ఏమని? సిద్ధముగా ప్రార్థించండి అని చెప్పుచున్నాడు. తిరిగి వచ్చి మళ్ళీ నిద్రించిన వారి కన్నులు ఎలా ఉన్నాయి? భారముగా ఉండెను. వారి కన్నులు భారముగా ఉండెను. అందుచేత మీరు నిద్రపోండి, మనుష్య కుమారుడు ఎలయనగా కన్నుల భారముగాను ఉన్నవి. మూడవ జామున ఆయన శిష్యులను నిద్రించుట చూసి అలసట తీర్చుకునుడి, ఆ గడియ వచ్చి ఉన్నదని చెప్పుచున్నాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించు గడియ వచ్చి ఉన్నది, మీరు నిద్రించుడే అని చెప్పుచున్నాడు. లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఏంటండి, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు, రండి వెళ్ళుదాం అని చెప్పుచున్నాడు. ఆయన ఇకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియులు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనేనా అనిరి. ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పాను. వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. యేసు, చెలికాడా, నీవు వచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన
మీద పడి ఆయనను పట్టుకునిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఏంటండి, యూదా వచ్చి ఏం చేసి ఉన్నాడు? ప్రజలందరిలో ఉండగా యేసుక్రీస్తు వారు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుని ఉంటానో వారే యేసుక్రీస్తు, వారిని పట్టుకొనండి అని చెప్పుచున్నాడు. వారు యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు కాబట్టి ఆయన ఏం చేసి ఉన్నారు? నీవు చేయవలసిన కార్యము వచ్చినది చేసి వెళ్ళుమని దేవుడు వారితో చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు దేవునికి ముందే తెలుసు కదండి, పాపుల చేతికి మనిషి కుమారుడు అప్పగింపబడినని. మనం శోధనలో పడకుండా ప్రార్థన చేయమన్నాడు. ఆయన కోసం కూడా కాదు, ఆయన అప్పగించుటకు కాదు, ఆయనకు ముందే తెలుసు లేఖనము ఈ లోకంలో నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. లేఖనము నెరవేర్చారు, మళ్ళీ వెళ్ళి ఉన్నాడు. ఎవరైనా మా ప్రధాన యాజకులు అంటే వారందరూ కూడా కత్తులు దూసి ఉన్నారు. కత్తులు దూసినను కూడా వారు ఇక సమయం ఆసన్యమైనదని చెప్పుకొనిచున్నారు. ఇకను మాట్లాడుట 12 మంది శిష్యులలో యోధా ఒకడు వచ్చి ప్రధాన యాజకుల యొద్దకున అప్పగింపబడిన వాడెవడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వారే యేసుక్రీస్తు. వెంటనే యేసుని వద్దకు వచ్చి ముద్దు పెట్టుకుని, ఈయనే చెలికాడా, నీవు వచ్చినది నెరవేర్చమని యేసుక్రీస్తు వారు యూదాతో చెప్పుచున్నాడు. కొంతమంది అయితే చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకులను కొట్టిరి, చెవిని తెగ నరికిరి. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించుదురు. ఏంటండి, కత్తి పట్టుకుని వారందరూ కూడా కత్తి చేతనే నశించుదరని చెప్పారు. నిజమే కదండి, మనం ఏమి విత్తుతామో అదే కోస్తామని దేవుడే చెప్పి ఉన్నాడు. నిజమే, ఎవరినైనా మనం ఏదైతే అంటామో తిరిగి మళ్ళీ అది తిరిగి మనకే వస్తుంది. అలాంటినప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి మాట్లాడాలి. ఎదుటివారిని అనే ముందు కూడా చాలా మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాము, మనం ఏది పట్టుకుంటామో అదే తిరిగి మన యొద్దకు వస్తుందని చెప్పుచున్నాడు దేవుడు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెనని వేడుకుని ఎడల ఆయన 12 సేనా పోహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవనుకునుచున్నావా? నేను వేడుకునిన ఎడల ఇలాగూ జరగవలెనని లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. ఏంటండి, అనేక మంది 12 మంది శిష్యులలో కూడా ఎక్కువగా ఉన్న పోహాలను పంపుడని మీరు అనుకునిచున్నారా? దేవదూతలను పంపుతాడని అనుకునిచున్నాను. నేను అలా అడిగినప్పుడు ఏమని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు వారు? నేను అలా అనుకుంటే లేఖనములు నెరవేర్చడానికి నేను ఎలా వస్తాను అని చెప్పుచున్నాడు. ఒకని ఎడల ఇలాగూ జరగవలేనని లేఖనములు ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకున వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలోనే కూర్చుండి బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. ఇప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఏంటండి, నేను దేవాలయంలో ప్రసంగం చేసినప్పుడు ఏమయ్యారు? నేను అక్కడే కూర్చుని ఉన్నానే, మీరందరూ కూడా బంట్రోతులను ప్రధాన యాజకులను కూడా ఎందుకని వచ్చి ఉన్నారు? ఆ రోజున ఎందుకని పట్టుకోలేదు మీరు అని ప్రధాన యాజకులతో అడుగుతున్నాడు. అలాంటినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పుచున్నారు? అలా మీరు చేస్తే లేఖనములు నెరవేర్చుటకు నేను ఎలాగో వస్తానని చెప్పుచున్నాను. బందిపోటు దొంగను పట్టుకుంటున్నారే మీరు అని శిష్యులందరితో చెప్పాను. శిష్యులు ఆ ప్రవక్తను నెరవేరినట్లు ఇదంతయు జరుగునని శిష్యులన్నీ ఇవన్నీ చూసి కూడా ఏం చేశారు? పారిపోయారు. యేసుక్రీస్తు వారి మీదకి బందిపోటు దొంగలు వచ్చినట్టు పట్టుకుని ఉంటే వారందరూ కూడా యేసుక్రీస్తు వారి యొద్ద నుండి పారిపోయారు. అక్కడ నుండి యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కయ్యఫా యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీన్ని అంతా ఏమవునో చూడవలెనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. ఎవరండి? ప్రధాన యాజకులను శాస్త్రులను కూడా పేతురుతో సహా ప్రధాన యాజకులందరూ కూడా ఇంటి వద్దన కూర్చుని ఇది ఏమవునో అని వారింటి వద్దనే వారే కూర్చుని చూస్తున్నారు. బంట్రోతులు కూడా కూర్చుని వారందరూ కూడా చూస్తున్నారు. ప్రధాన యాజకులను సభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యములు వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షుల నేలకు వచ్చినను అబద్ధ సాక్ష్యం ఏమీయు దొరకలేదు. అబద్ధ సాక్ష్యము ఎదికినను కూడా వారికి ఏమీ కూడా అబద్ధ సాక్ష్యములు దొరకలేదటండి. తొదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని
కట్టుకునినని చెప్పిననిరి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి ఇయ్యవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. ఏంటండి, యేసుని అడుగుచున్నాడు ప్రధాన యాజకుడు లేచి, వీళ్ళందరూ కూడా నీ మీద అబద్ధ సాక్ష్యములు పలుకుచున్నారు, నీవు వీరికి ఎదురు ఏమి సమాధానం చెప్పవా? వీళ్ళకి ఏమీ కూడా సమాధానం ఇవ్వవా? నీవు ఏమీ కూడా వీరికి సమాధానం చెప్పవా? వీరికి నువ్వు ఉత్తరం ఇయ్యవా అని అడుగుచున్నాడు. ఉత్తరం ఇయ్యవా అని చెప్పుచున్నాడు. అనేక మంది నీ మీద అబద్ధ సాక్ష్యములు పలుకుచున్నారే అని అనగా, అలా అన్నా కూడా యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఊరకనే ఉన్నారు. ఎవరైనా సరే మన మీద అబద్ధ సాక్ష్యం చెప్తే భయోమని పడిపోతూ ఉంటాము. అది నిజమైనా కూడా మన మనసు అంగీకరించదు. ఎందుకంటే మనకి ఈగో ఎక్కువ కాబట్టి. యేసుక్రీస్తు వారు అయితే అలాగ కాదు, మౌనముగా ఊరికనే ఉన్నారు. మనము దేవుని అంత మనము ఓర్పును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ఇది మొదలుకుని ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననిను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకుని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండి ఉండుట, ఆకాశ మేఘాశూరుడై వచ్చుట మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకుని, వీడు దైవదూషణ చేసెను, మనకింకా సాక్ష్యములతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన భుజము మీద ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టిరి. క్రీస్తు, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. ఏంటండి, ప్రధాన యాజకు మేఘాశూరుడై వచ్చుచున్నాడు. ఇది మొదలుకుని నువ్వు నిజముగా యేసుక్రీస్తు అయితే చెప్పుము అని అన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఏమన్నా నువ్వు అన్నట్టే అవునుగాక అని అన్నాడు. అలాగ కూడా అది కూడా ఒక తప్పు, ఒక నేరమని బంట్రోతులందరూ కూడా దేవుడిని శిక్షించి ముఖము మీద ఉమ్ము వేసి కొరడాలతో కొట్టి చేతులతో శిలలు వేసిరి. చేతుల మీద మేకులు కొట్టిరి. వారందరినీ కూడా క్రీస్తుని కూడా నిన్ను కొట్టిన వాడెవడో చెప్పుమని అడుగుచున్నాడు. వీడు ఇలాగ అబద్ధ సాక్ష్యములు చెప్పుచున్నాడే, వీడు మరణమునకు పాత్రుడని అనుకుచున్నాడు. ముఖము మీద గుద్ది ఉమ్ము వేసిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టిరి. క్రీస్తు, నిన్ను కొట్టిన వాడెవడో చెప్పుమని మళ్ళీ వెగతాళిగా హేళన చేయుచున్నారు. మనం ఎప్పుడూ కూడా హేళన, ఈ రోజులు చాలామంది కూడా వెగతాళి మాటలు, హేళన మాటలు, వెక్కిరింతలు ఇవే ఎక్కువైపోయినాయండి ఈ రోజులు. ఎవరును కూడా ఒక మాట అంటే దాన్ని ఎటకారం చేసి దాన్ని వేరే విధంగా చేసి వారిని ఏదో ఒక మాటని వారు బాధ పెట్టడం, అది తప్ప రైట్ అని ఆలోచించే రోజులు కూడా. ఆ రోజుల్లోనే అలాగన్నారు. అంటే ఇప్పుడు ఎలాగన్నారు? మనుషులందరూ కూడా అలాగని. యేసుక్రీస్తు వారికే అంతటి అవమానం చేసినప్పుడు మనుషులకు అనటంలో ఏమన్నా ఉన్నదంటారా? లేదు కదా. ప్రతి ఒక్కరమును కూడా ఏమి చేయాలి? దేవునికి లోబడాలి. దేవుని వలన ఎక్కువ అపరాధం లేదు, ఏది కూడా లేదు. అయినను సరే దేవుడిని మనము శిక్షించాము, అయినను సరే మనము దేవునికి శిక్ష విధించాము. అలాంటినప్పుడు మనం ఏమి చేసినా తప్పే పడతారు. ఈ రోజుల్లో అందరూ ఏదైనా సరే తప్పు పట్టేవారే తప్ప కానీ తప్పుని సరిదిద్దేవారు ఎవరును కూడా లేరు. ఒకవేళ ఎక్కడన్నా పోట్లాట అయితే ఏం చేస్తారు? అక్కడ వెంటనే వీడియోలు తీసేసి అవి వైరల్ చేసేస్తున్నారు. దాని వలన కూడా కంచి పాపము కట్టుకుంటున్నారు. యేసుక్రీస్తు వారిని కూడా అబద్ధ సాక్ష్యములు ఆయన మీద మోపి ఆయన ఏం చేశారు? ఊరకనే అలాగే నిలబడి ఉన్నారు. ఇది కూడా నీవు యేసుక్రీస్తు అయితే నిన్ను పట్టుకునేటకు దేవదూతలను పంపమని ఇవన్నీ కూడా అడుగుచున్నారు. నేనే యేసుక్రీస్తుని అయితే నీవు అని చెప్పమని అడుగుచున్నాను. నీవు నిజమైన యేసుక్రీస్తు అయితే చెప్పుము అని అంటే ఏమి చేయుచున్నారు? నీవు అన్నట్లే అవును గాక అని. అయినను ఆ మాట అన్నా కూడా అది దోషనే అని చెప్పుచున్నారు. అందుని బట్టి ప్రజలు ఏమి మాట్లాడినా కూడా తప్పే పడతారు తప్ప కానీ ఎప్పుడునూ కూడా రైట్ రాంగ్ అని చెప్పే ప్రజలు ఎవరునూ కూడా లేరు. దైవదూషణ చేసినప్పుడు మనము ఈ లోకంలో పాపలోకంలో ఉన్నాము. ఇంకా ఎగతాళి చేయరంటారా? ప్రతిదీ కూడా ఎగతాళి చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరును కూడా. వస్త్రములు చింపుకుని వీడు దూషణ చేయుచున్నాడు, దైవ దూషణ చేయుచున్నాడు అని చెప్పుచున్నాడు. వీడు మరణమునకు పాత్రుడని చెప్పుచున్నాడు. ఆయనను కొట్టి ముఖం మీద ఉమ్మి వేసిరి. నిన్ను కొట్టిన వారు ఎవరో చెప్పు క్రీస్తు అని మళ్ళీ ఎగతాళిగా అడుగుచున్నారు. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అనేను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనేను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక
చిన్నది అతనిని చూచి, వీడు నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకుని, నేనుండలేదు, ఆ మనిషిని నేనెరుగనని మరలా చెప్పెను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, వారిలో వారిలో ఒక్కడవే, నీ పలుకు విను నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది అతనితో చెప్పిరి. అందుకు ఇతడు ఆ మనుషుని నేనెరుగనని చెప్పి కొనుటకును ఒట్టు పెట్టుకునుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కుయ్యక మునుపు నీవు నన్నెరుగవని నన్ను ముమ్మారు చెప్పెదవని యేసు అతనితో అనిన మాట పేతురుకు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఏంటండి, ఈతను ఒక స్త్రీ చూసి పేతురుని అడుగుచున్నది, ఈయన గలిలయునగు యేసుతో కూడా ఉన్నవాడును, యేసుతో కూడా ఉండి ఈయన యేసుతో కూడా ఉన్నవాడు, యేసుతో పేతురుతో కూడా ఉండి పేతురు వెలుపటకు పోయినప్పుడు ఒక స్త్రీ చూసి ఏమన్నదండి ఆమె పేతురుని, ఇతను గలిలయుడగు యేసుతో కూడా ఉన్నవాడును, వీడు కూడా పేతురుతో అని చెప్పాను. వెంటనే వెళ్ళి, నజరేయుడగు యేసు ఎవరో నాకు తెలియదు, వారిని నేను ఎప్పుడూ చూడలేదు, నేను ఒట్టుగా చూడలేదు, నిజముగా చూడలేదని పేతురు ముమ్మారు అబద్ధము చెప్పాను. యేసుక్రీస్తు వారు ముందే చెప్పి ఉన్నారు కదండి పేతురికి, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని, నేను చావనైనా చేస్తాను కానీ నేను ఎంత మాత్రమును కూడా చెప్పనని చెప్పి ఉన్నాడు. కానీ నిజంగా ఏమి జరిగిందండి, యేసుక్రీస్తు వారు నిన్ను ఎరుగనని చెప్పి ఉన్నాడు పేతురు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదట, యేసుక్రీస్తు వారితో ఉన్నాడు, ప్రార్థన చేశాడు, కొండ మీదకి వెళ్ళాడు, అయినను సరే ఏమి అబద్ధం. యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించిన వెంటనే ఎలా మారిపోయారండి జనము, ఎలాగా వెంటనే వాళ్ళ మనసు ఎలా మారిపోయినదండి, చాలా విధముగా మారిపోయినది. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ, మనకు కూడా అంతే కదండి. అంతవరకు కూడా జగన్ నగ్గుతాడు అని అనుకున్న వెంటనే ఏం చేశారు, వెంటనే చంద్రబాబు నగ్గాడు, వెంటనే కూడా మాట మార్చేశారు, చంద్రబాబు నాయుడు పార్టీకి వెళ్ళిపోయారు. అలాగే మనుషులు ఆ రోజుల్లో యేసుక్రీస్తు జరిగింది, ఈ రోజుల్లో జగన్కి మనుషులు చేసినది ఇది. అంతేగాని ఆ రోజుల్లో పేతురు, ఈ రోజులో మనుషులు చేశారు పేతురికి. అంటే రాజకీయం తీసుకురాకూడదు, ఒక చిన్న ఉదాహరణగా మాత్రమే చెప్పాను అంతే. అలాగే ఆ రోజుల్లో దేవుడికే అలా జరిగినప్పుడు ఈ లోకంలో జరగడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమి కాదు. ఎలా పడితే అలా మారిపోతారు మనుషులు, ఎట్టి అవకాశం ఉంటే అలాగా త్రొట్టిల్లిపోతారు. కానీ దేవుడైతే ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నిన్ను నన్ను కూడా శోధనలో పడుకోకుండా ప్రార్థన చేయమన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఆయన కోసం కాదు కదా, మన కోసము మనలను ప్రార్థన చేసుకోమని చెప్పాడు. ఎప్పుడు కూడా పేతురుకు ముందే చెప్పాడు, నీవు నన్ను ఎరుగవని చెప్పినప్పుడు కోడి కూసునని చెప్పాడు. ముమ్మారు నువ్వు చెప్పినప్పుడు కోడి కుయ్యును అని చెప్పాను. నిజంగా అదే జరిగినది కదని అప్పుడు పేతురికి గుర్తు వచ్చి నిజమే కదా అని ముమ్మారు ఆశ్చర్యపోయాడు. అలాగనే మనము కూడా ఎవరి ఎడలను కూడా అపవిశ్వాసం కలిగి ఉండకూడదు, నిజమైన విశ్వాసమును కలిగి ఉండాలి. ముమ్మారు చెప్పినప్పుడు నీ కోడి కూసిన వెంటనే ఏం చేశాడు పేతురు, ఏడ్చాడు. నిజంగా నేను పలుకున నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నానే తప్ప అతనితో చెప్పారు. అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకునుటకును ఒట్టు పెట్టుకునుటకును మొదలుపెట్టాను. వెంటనే కోడి కూసాను. కోడి కుయ్యక మునుపు నువ్వు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదనని చెప్పిన మాట పేతురుకు జ్ఞాపకము వచ్చినది. వెంటనే ఏం చేశాడు, పేతురు ఏడ్చాడు. ఎంత నిజముగా జరిగినదే, దేవుడు ఎలా చెప్పాడే, నేనే మర్చిపోయాను అని. ఏంటి, యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నారని తెలియగానే వెంటనే ప్రజలందరూ ఎలా మారిపోయారండి. అలాంటి జీవితంను కలిగి ఉండాలి. మనం ఎంత శోధన వచ్చినా ఎంత వేదన వచ్చినా కూడా దేవునికి లోబడి ఉండాలి. కానీ ఎప్పుడును కూడా ఈ లోకపు వైపు మనం ఎప్పుడును కూడా చూడకూడదు. పేతురికి వెంటనే జ్ఞాపకము తెచ్చుకుని ఏడ్చేశాడు. ఎలా ఏడ్చాడు, చాలా ఏడ్చాడు. ఆయన కానీ ఏం సుఖం దేవుడు ముందే చెప్పి ఉన్నాడు, లేఖనములు నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను కానీ లేఖనములు కొట్టివేయటానికి రాలేదని చెప్పి ఉన్నాడు. అలాంటినప్పుడు మనం ఎలా ఉండాలి, దేవుని ఎడల చాలా నమ్మకమును కలిగి. కానీ ఆ నమ్మకం ఉంటే పేతురు అలా చెప్పడు కదండి. దేవుడు అంటే నమ్మకం లేదు, మీకు ప్రార్థన చేయమన్నాడు, శోధనలో పడుకోకుండా ప్రార్థన చేయ. కానీ అప్పుడే దేవుని ఎడల నమ్మకమును కోల్పోయాడు కదా పేతురు. అప్పుడే దేవుడు అంటే ఏంటో తెలిసిపోయింది దేవునికి. పేతురు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు అని ముమ్మారు నేను ఎరుగనని చెప్పేదామని దేవుడు ముందే చెప్పాను. ఒకవేళ మనం సడన్గా దేవుడు నేనే దేవుడిని నన్నే శిక్షించిండంటే లేఖనములు ఎలా నెరవేరుతాయి? లేఖనములు నెరవేరవు కదండి. ఈ లోకంలో మనము
దేవుడు ఎందుకని వచ్చినాడు? లేఖనములు నెరవేర్చడానికే. లేఖనములు నెరవేర్చాడు, ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తానని చెప్పుచున్నాడు. మళ్ళీ కూడా దేవుని సిద్ధపాటు కలిగి ఉండమంటున్నాడు. దేవుని వాక్యమునకు లోబడి ఉంటున్నాడు. మనం ఎప్పుడూ కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేద్దాం. మన శోధనలందు, మన వేదనలందు, ప్రతి దినమందును కూడా దేవునికి ప్రార్థన చేద్దాం. మనం శోధనలో పడుకోకుండా ప్రార్థన చేద్దాం. ప్రార్థనా జీవితమును కలిగి ఉందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు వాసినుడమైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. బస్సులో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో వెలిచినట్టు వారిని, ఆటోలోని, ట్యాక్సీలోని, హెలికాప్టర్ల మీద వెలిచినట్టు వారిని, ఆటోల్లోని, బళ్ళ మీద వెలిచిన ప్రతి ఒక్కరిని వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుని చుండగా వారికి శక్తిని, బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు నాయన ప్రభ. ఎంబెస్సీలో పని లేక చాలామంది బాధపడుతున్నారు ప్రభా. వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మెడికల్కి వెళ్తున్నారు ప్రభా. మెడికల్లో పాస్ అవ్వడానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకుని ఉన్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లో తోడునీడుగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడు వయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. పెదవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలుల్ని, బాలికలని, బాలింతలని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలందరినీ ప్రభా, వారి రాకపోకలు ఎందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. జ్ఞానమును, తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బాలికలను ప్రభా నడవలసిన ప్రభా వారికి నేర్పము నాయన ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి నాయన ప్రభా సమృద్ధికరమైన ఫలితమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మా గవర్నర్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను పాలించుచున్న వారిని, ఎమ్మెల్యేలని, వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వారికి జ్ఞానమును, తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి నాయన ప్రతి ఒక్కరి రాకపోకల యందు మీరే ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలో ఉన్న వారికి అప్పుల బాధలను తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఏ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు కానీ నాయన ప్రభ, మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ ఎడల వినయమును, విధేయతను కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని, మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. గర్భిణీ స్త్రీలకి సులువైన కానుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. తెలివిని, జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ వాక్యం ఎడల మేము వినయం కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. మేము శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నీ ఎడల వినయమును, విధేయతను కలిగి జీవించే భాగ్యము మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మమ్మల్ని శోధల నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.